డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా 5 ప్రధాన వంతెనల నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే ఐతాపత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ ఇందుపల్లి, నల్ల చంద్రారావు ఘాట్, కామనగురువు, సవరపాలెం, చెల్లపల్లి పరిధిలో నిర్మాణంలో ఉన్న వంతెన పనులను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. జిల్లా కేంద్రం ఏర్పడక ముందు కేవలం నల్ల వంతెన, ఎర్ర వంతెనలు మాత్రమే ఉండేవి. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తరువాత పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఈదరపల్లి వద్ద నూతన వంతెనలు నిర్మించామన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ద్వారా రాష్ట్ర మూలధన పెట్టుబడి, ప్రత్యేక సహాయ పథకం నిధులు, సిఎస్ఆర్ నిధులను మంజూరు చేయించారని కలెక్టర్ తెలిపారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని స్పష్టం చేశారు. పనులను వేగవంతం చేసేందుకు పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి, జలవనరుల శాఖ, ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీరింగ్ అధికారులు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఐతాపత్తుల ఆనందరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యల నిర్మూలనకు మొత్తం 9 వంతెనలు ప్రతిపాదించామని, అందుకు 5 వంతెనల నిర్మాణాలను రాష్ట్రాల మూలధన పెట్టుబడి, ప్రత్యేక సహాయ నిధులు మరియు సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరొక వంతెన నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సహకారంతో అమలాపురంలో సంపూర్ణ వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.